గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు వచ్చేసి రాజల్ టు మేఘాలయ ట్రిప్లో డే 18 అండి. ఈరోజు బ్యాంబో ట్రెక్కింగ్ చేయబోతున్నాం అనమాట. నిజంగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి. నేను ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ అంటే అడవులు ఫారెస్ట్లో నార్మల్గా చేయటం కానీ, లేదంటే స్టెప్స్ దిగటం ఎక్కడ ఈ ట్రెక్కింగ్ చేసాం. కానీ బ్యాంబో ట్రెక్కింగ్ అయితే ఇప్పుడు వచ్చేయలేదండి. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్లు ఉంటుందో తెలీదు. వెళ్దాం. వెళ్ళిన తర్వాత నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేను స్టార్టింగ్ నుంచి ట్రెక్ చెయ్యాలి అని ఉంది. కానీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటని చెప్తాను మీకు. సో ఎగ్జైటెడ్. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. వీడియోని ఫుల్గా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఈరోజు వీడియో. వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా చూపెడతాను మీకు. ఇక్కడ నుంచి చిరపుంజి నుంచి 50 km అయితే వస్తుందండి మనకి. 55 km వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది వచ్చేసామండి. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు బ్యాంబో ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం. డౌన్లోకి నిన్న మొత్తం కాళ్ళన్నీ నొప్పులు చేసినాయి. ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి. ఇటు చూస్తున్నారు కదా, ఇక్కడ పార్క్ చేశాను మన బండి. కాళ్ళు అయితే నడవనట్లేదు. నిన్నంతా ట్రెక్కింగ్ ఏనండి. ఈరోజు కూడా ట్రెక్కింగ్ కాబట్టి చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో. कौन सा? डेविड स्कॉट ये अपना क्या बोलते हैं बुल्स ट्रैक किधर है वो? डोके का पास. చూస్తున్నారు కదండి, నాతోటి వచ్చిన అన్న అయితేనండి ఒక గైడ్ని అయితే తీసి తెచ్చుకున్నారనమాట. ఇది ఏంటంటేనండి సింగిల్గా సోలోగా కూడా ట్రెక్ చేయొచ్చు. నేనైతే ఒక్కడనే ట్రెక్ చేశానండి. గైడ్ని అయితే తెచ్చుకోలేదు. గైడ్ని తెచ్చుకుంటే కనుక 1500 కానీ ఇలా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఆ మనీ ఏదో మనమే మన ట్రిప్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే సోలోగానే వెళ్తున్నాను. నిన్న ట్రెక్కింగ్ చేశాను. నిన్న ట్రెక్కింగ్ కూడా నేను గైడ్ని తీసుకోకుండానే వెళ్ళానండి. మనమైతే వెళ్ళి రాగలం. అంత ఇబ్బందిగా ఏముండవండి ఇక్కడ ప్లేసెస్ అయితేని. కొన్ని వారి చోరాలు అయితే ట్రెక్కింగ్ చేయడానికి పర్సన్ అయితే తీసుకోవాలి, గైడ్ని అయితేని. కాదంటే ఇక్కడ ఈ 2 ప్లేసెస్లోనే అవసరం లేదనమాట. లివింగ్ రూట్ బ్రిడ్జ్ అవనివ్వండి, ఇక్కడ అవనివ్వండి, మనం వెళ్ళి రాగలం అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. నేనైతే సోలోగానే ట్రావెల్ చేస్తున్నాను మొత్తం అంతా కూడాని. ఎంట్రన్స్ వ్యూ పాయింట్ ఎదిరిపోయిందండి. చూస్తున్నారు కదా, ఐరన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం అనమాట. కింద వచ్చేసేయండి వాగు. మొత్తం అంతా కూడా బ్లూ కలర్లోనే ఉందండి వాటర్ అయితేని. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడే నాకు ఆగిపోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఎదరికెళ్ళి కొద్దీ ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కానీ ఇక్కడ వాటర్ అయ్యి ఏ విధంగా ప్రవహిస్తుందో చూస్తున్నారు కదా. మొత్తం అంతా కూడా మనం ఏదో గల్ఫ్ కంట్రీలోకి వెళ్తే దొరుకుతాయండి మనకి ఇలాంటి వ్యూ పాయింట్స్ అనుకుంటాం. కానీ మన ఇండియాలోనే ఉందండి ఇది అయితేని. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదైతే. ఫుల్ వర్త్ అండి. నిజంగా చాలా బాగుంది ఎంట్రన్సే. చూస్తున్నారు కదా, ఇదంతా ఐరన్ అనమాట. ఐరన్తో చేశారు ఇదంతానే. ఎరకల్ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందని. దట్స్ వై ఈ విలేజ్ నేమ్ వచ్చేసండి నాకైతే నోరు తిరగట్లేదని ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను. మనకి చిరపుంజి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ విలేజ్ వచ్చేసి. ఈ విలేజ్లో బ్యాంబో ట్రెక్కింగ్ అనమాట. ఇదంతా కూడా మీకు బ్యాంబో ట్రెక్కింగ్ అని కొట్టినా మ్యాప్లో చూపిస్తుంది. లేదంటే నేను మీకు ఇక్కడ ఇస్తున్న నేమ్ కొట్టినా కూడా మ్యాప్లో వస్తుంది అనమాట. మీరు మ్యాప్ చూసుకున్నా రావచ్చు. బ్యాంబో ట్రెక్కింగ్ అనగానే అర్థమైపోద్దండి మీకు. ఏంటంటే ఇదంతా కూడా చిరపుంజి నుంచి ఇలా రావచ్చు. వే అంతా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ అనేది కూడా చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఫుల్గాని. త్వరలోనే ఫుల్ టూర్ ప్లాన్ కూడా చేస్తానండి. మొత్తం మేఘాలయ అంతా కూడా ట్రిప్ ఏ విధంగా వెళ్ళాలి, మనం తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది. నా వల్ల ఇది అవ్వట్లేదు గాయస్.
ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చాలా బ్యాంబో ట్రీస్ అయితే ఉంటాయి. మొత్తం అన్ని బ్యాంబో ట్రీస్ చాలా చూసారు కదా, పై వరకు కూడానే. కింద అక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. అక్కడ ఏమన్నా అంటే పుచ్చకాయ ముక్కలు కానీ ఇలాగే ఏమన్నా మనకు కావాలితే వాటర్ డ్రింక్స్ ఇవన్నీ దొరుకుతాయి. పై వరకు వెళ్తాను లేదో తెలీదు. ట్రెక్కింగ్ అయితే చాలా దారుణంగా ఉంది. నా తోటి ఇద్దరు వచ్చారు చూడు, వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ముందు. నేనైతే ఇక్కడే ఉన్నాను, చూడాలి. ఈడేంట్రో బాబు ఇలా ట్రెక్కింగ్ చేస్తున్నాడు, ఇలా అడ్వెంచర్స్ అన్నీ చేస్తున్నారంటే అనుకుంటున్నారు కదా, పిచ్చా వీడికి అనుకుంటున్నారు కదా. ఇలాంటివి చేస్తేనే కిక్ ఉంటుందండి. మనం ఛాలెంజ్ చేసే పనులు మనం చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా కిందకి, ఇక్కడ సపోర్ట్కి ఏమీ లేదు. మొత్తం అంతా కూడా ఇలా కర్రలతో సపోర్ట్ చేసి కట్టారనమాట. చూసారు కదా కింద కొండ ఎలా ఉందని. ఇక్కడ వీడియో తీయడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ మీకు చూపించాలి కాబట్టి తీస్తున్నాను. నిజంగా చాలా గ్రేట్ అండి, ఎందుకంటే ఇక్కడ రావడానికి నడవటానికి చాలా కష్టంగా ఉంది. అలాంటిది వీళ్ళు ఇక్కడ సిమెంట్వి పోల్స్ లాంటివి వేసి బ్రిడ్జెస్ నిర్మించడం అంటే మాటలు కాదు. చూపెడతాను ఆగండి మీకు. కదండి ఇది వచ్చే సిమెంట్ పోలు ఇలా చూడవచ్చు అదిగో. కానీ ఇక్కడ ఇలా నిర్మించడం అంటే చాలా గ్రేట్ అండి. మరి చెత్త కూడా పొల్యూషన్ చేయకుండా అదిగో డస్ట్బిన్లో అయి పెట్టారు. వచ్చి నీట్గా ప్రకృతిని కాపాడుకుందామండి మనం కూడా. చూసారు కదా అంత బ్యూటిఫుల్గా ఉందని. మేఘాలయ అంటే వచ్చేటప్పుడు నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాను కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సాటిస్ఫై అయితే అయ్యానండి. అంత బాగుంది. లొకేషన్స్ అవనివ్వండి, ప్లేసెస్ అవనివ్వండి, వీళ్ళ క్లీనెస్ట్. చూసారు కదండి, ఇక్కడైతే సపోర్ట్ ఏం లేదు. చూడండి ఇదంతా కొండ పై వరకుని. ఇటు చూసారా కింద చూడొచ్చు మీకు. కానీ ఎలాగ నిర్మించారు ఏంటో కానీ అసలు యాక్సెప్ట్ వాళ్ళకి హెడ్స్ ఆఫ్. ఏదో సాధించానన్న ఫీలింగ్ నాలో. ఇంకా సగమే వచ్చాను, ఇంకా ఉంది, ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట. అది ఇంకా బాగుంది, చూపెడతాను ఆగండి వ్యూ అంతా కూడా. ఇక్కడ నిజంగా ఇంత కొండ మీద ఎలాగ ఎలా నిర్మించారు నాకు తెలియదు కానండి, చాలా బాగా నిర్మించారండి. మొత్తం అంతా కూడా బ్యాంబోస్. వాళ్ళు మనకు నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకా వాళ్ళు ఇక్కడ కొండలో నివసించే వాళ్ళే కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. లేకిన్ ఒకసారి లొకేషన్ అయితే చూడండి. కింద అక్కడ కనిపిస్తుంది కదా స్పాట్, అక్కడికి వెళ్ళాలి మనం. వెళ్దాం, ఇంకొక 30 minutes పట్టవచ్చు. ఎలా అయినా సరే ఇక్కడి వరకు వచ్చాం, తగ్గేదే లేదు అసలు. నేను ఈ ట్రిప్లో మోస్ట్ అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాను. వారి చోర చాలా అడ్వెంచర్ అన్నమాట నాలోని. అది బైక్కి అడ్వెంచరే, మనకి అడ్వెంచరే, బట్ ఇది టోటల్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే బ్యాంబోస్ మీద ట్రెక్కింగ్ అంటే ఆలోచించండి, ఎక్కువ మనం ఫారెస్ట్లో చేస్తాము, లేదంటే ఇంకా వేరేగా చేస్తాం. కానీ బ్యాంబోస్ మీద అంటే అక్కడక్కడ నార్మల్ వే ఉంటుంది అంటే. సో కొంచెం కష్టంగానే ఉంది. ఇలా కష్టపడి సాధించేదే చాలా బాగుంటుందండి. మన ప్రతిదీ కూడా స్పెండర్ ప్లస్ 2 మేఘాలయ రావడం కూడా కొంచెం అడ్వెంచరే నిజంగానే. మేఘాలయ స్టార్ట్ అయిన కాడ నుంచి మొత్తం హిల్సేనండి కదంటే, అయినా సరే దాటుకుంటూ వచ్చాం. ఇది బ్యాంబో ట్రెక్కింగ్. ఇంకేం ట్రెక్కింగ్స్ ఉంటాయి మనకు తెలీదు. ఆల్మోస్ట్ నిన్న ఒక ట్రెక్కింగ్ చేసాం, నిన్న కూడా అది అడ్వెంచరే నిజంగానే. స్టెప్స్ నిజంగా ఎలా దిగటం ఎక్కడం చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు మొత్తం మీకు వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను చూడండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, నేను సాటిస్ఫై అయ్యాను అనమాట. అంతలా ఉంది వ్యూ పాయింట్ అయితే చూడండి. నేను బ్యాక్గ్రౌండ్ చూపెడతాను, ఇంకా నో నాయిస్, ఓన్లీ విజువల్స్. మనం ఇప్పుడు వెళ్ళవలసింది అయితే అక్కడికేనండి.
మొత్తం స్నో అంతా ఎలా వస్తుందో చూస్తున్నారు కదా, మొత్తం అదంతా స్నో పెట్టేసిందండి. కింద రివర్ ప్రవహిస్తుంది చూసారు కదా, ఇదంతా కూడా బ్లూ కలర్లోనే ఉందండి వాటర్ స్టార్టింగ్ నుంచి కూడా. రివర్ అయితే చాలా బాగుంది, మొత్తం బ్లూ కలర్ అండి వాటర్ అయితేని. మనం ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం అనమాట, అంత బాగుంది వాటర్ అయితే, చాలా బాగుంది నిజంగా. ఇతర దేశాలకు వెళ్తారు కానీ అందరూ కూడా బయటకి అడ్వెంచర్ అని చెప్పేసి బయట కంట్రీస్కి వెళ్తారు కానీ మన ఇండియాలోనే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చూసారు కదా ఎంత బ్లూ కలర్లో ఉందో వాటర్ అవిని. చూసారు కదండి రాస్తా ఎలా ఉందని. ఆ పైకి అయితే వెళ్ళాలండి ఇప్పుడు మనం. ఫైనల్లీ నేనైతే చేరుకున్నానండి పైకి. నాలో ఏదో తెలియని ఫీలింగ్ అనమాట, ఏదో గెలిచానని. నిజంగా 1 అవర్ పట్టి ఉంటుందండి నాకు మహా అయితేని. 2:34 అయిందంటే 1 అవర్ 1.5 అవర్ పట్టింది. మనకి అప్ అండ్ డౌన్ అయితే 4 అవర్స్ పడుతుంది ఒకవేళ కూర్చుంటా అలా వెళ్తే కనుక. మ్యాక్సిమం 3 అవర్స్లో కంప్లీట్ అవ్వచ్చు మనకి. చూస్తున్నారు కదా ట్రెక్ అయితే చాలా బాగుందండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి ట్రెక్కింగ్. మొత్తం బ్యాంబో బ్రిడ్జెస్ అండి, అక్కడక్కడ కొండల్ని ఇలాగా చాలా డిఫరెంట్గా చేశారండి ఇదంతా కూడా. మాటలు రావట్లేదు, నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. చాలా బాగుంది ట్రెక్ అయితేని. సో వచ్చి సరదాగా కాసేపు కూర్చోవచ్చు. చూసారు కదా అదొకటిని. మీకు వాటర్ ఏమన్నా కావాలితే మా 2 షాప్స్ అయితే ఉంటాయండి. ఒకవేళ ఏ రోజు ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు కాబట్టి మీరు తెచ్చుకోవడమే బెటరు. ఇంత పైకి అయితే ఏముండవు, కింద ఫస్ట్ పాయింట్ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట. ఇందాక లాస్ట్లో చూపించాను కదా, అది ఫస్ట్ పాయింట్ అండి. అక్కడ నుంచి ఇక్కడ నాకు 25 మినిట్స్ పట్టినట్టుంది, 20 మినిట్స్ అని. మీరు ఏమైనా తెచ్చుకుంటే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుని కాసేపు రిలాక్స్ అయ్యి తింటాం బెటరు. మొబైల్స్ ఇవన్నీ కూడానండి పాకెట్లో పెట్టుకోవడం చాలా బెటరు. పాకెట్లో కాదు గుమ్మని ఏమైనా బ్యాగ్లో పెట్టుకోవడం బెటర్. చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే ఓపెన్గా ఉంటే కనుక కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. నేనంటే వీడియో తీయాలి కాబట్టి జాగ్రత్తగా పట్టుకుని స్లోగా వచ్చాను అనమాట. ఇంకా టికెట్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారండి. ట్రెక్ అయితే సూపర్ ఉంది. నేను మేఘాలయలో హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ వారిచోరా కూడా నాకు బాగా నచ్చింది, లేకిన్ ఓన్లీ ట్రావెలింగే బాగోలేదండి. అందుకని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను, కానీ చాలా బాగుంది వారిచోరా అయితేని. వింటర్ టైంలో ఇంకా బాగుంటుంది. చూద్దాం, ఇంకా దౌకి టైంలో బాగోదు, దౌకి స్కిప్ చేసుకోవాలి ఇంక తప్పదు. సో మనకి ఇక్కడ చాలా మట్టుకి కంప్లీట్ అయినట్టే. ఓకే అండి, వీడియో అయితే ఇక్కడ తోటి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ కుదరడు. సో ఇంకేమన్నా వెళ్ళేటప్పుడు విజువల్స్ ఉంటే చూపెడతాను మంచిగాని. వీడియో అయితే ఇంకా ఎండ్ చేయను, చూస్తాను ఎక్కడైనా బాగుంటేనే తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లొకేషన్ కూడా మీకు ఫుల్గా చూపెడతాను.
చాలా రోజుల తర్వాత అయితే తెలుగులో అయితే కలిసారండి. 18 రోజులు అయింది నేను ఇక్కడికి ఈ రోజుతోటి. ఈ రోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను అనమాట. ఒక 10 minutes అలా వెళ్తూ మాట్లాడేసరికి హాయ్ చెప్పండి. నేను మీరు సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ఆఫ్ గోదావరి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. బాబు చాలా కష్టపడుతున్నాడు. 18 days ట్రావెల్ చేయండి. మామూలు విషయం కాదు అసలు. వి ఆర్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్. థ్యాంక్స్ అండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత వీళ్ళు కలిసేసరికి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెనకాల చూస్తున్నారు కదా, మేఘాలయలో ఇలాంటి వ్యూ పాయింట్స్కి కొరువు ఉండదండి, చాలా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఆగే అవసరం లేదు. మీకు నచ్చిన చోట ఆగండి, అందుకని నేను ఎక్కువగా కవర్ చేయలేదు. చిరపుంజి నుంచి బ్యాంబో ట్రెక్కింగ్కి వెళ్ళే దారిలోనే ఉంటుందండి ఈ వ్యూ పాయింట్. అయితేనే చాలా బాగుంది కదా అని చెప్పేసి తీసాను. చాలా బాగుంది అండి. ఒకవేళ మీరు ఆగాలనుకుంటే ఆగి టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. సో ఇప్పుడైతే మనం చిరపుంజి అయితే వెళ్దాం. మళ్ళీని వెళ్ళి చిరపుంజిలో మళ్ళీ స్టే చేసి మార్నింగ్ అయితే దౌకి బయలుదేరాలి. కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయండి రేపు మార్నింగ్ కవర్ చేసుకోవాల్సినవి, అవి కూడా చూసుకుని వెళ్దాము. చూస్తున్నారు కదండి వెనకాల ఏ విధంగా ఉందని. మొత్తం ఫాగ్ పట్టేసింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8-9 అవుతుంది అనుకుంటున్నారేమో చీకటిగా ఉందని. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. మొత్తం అంతా కూడా ఫాగ్ పట్టేసింది అనమాట. చేతికి గ్లౌజెస్ కానీ ఇంకేమి పని చేయట్లేదు, ఇంకా చలి వచ్చేస్తుంది. ముఖ్యంగా మాస్క్ కూడా వేసాను నేను. అయితేనే చలి మామూలుగా లేదు. ఫైనల్లీ నేను రూమ్కి అయితే వచ్చేసానండి. ఈరోజైతే ఫుల్ ట్రెక్కింగ్ అండి. నిన్న కూడా ఫుల్ ట్రెక్కింగ్ చేశాను. అంటే నిన్న చేసిన దానికి ఈరోజు చాలా బెటర్ అనిపించింది. నిన్న చాలా నిజంగా డౌన్ అనమాట రూట్ అంతానే. చాలా కష్టపడ్డాను నిన్న అయితే. నిజంగా డబుల్ లివింగ్ రూట్ అంటారు కానీ అది వేస్ట్ అండి నిజంగానే. ఇదైతే చాలా బెస్ట్ నాకు తెలిసి. బ్యాంబూ బ్రిడ్జెస్ నిజంగా ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ బాగుంది. అంత అంటే నిన్న అంత తినిపెట్టలేదు కాదంటే నిన్న ఎక్కువ చేసాం కాబట్టి ఇవాళ బాగా నొప్పుల కింద అనిపించింది నాకు. కొన్ని చోట్ల అయితే నల్లపోయాను, అంతలా అనిపించింది. ఎనీవే అయిపోయింది ట్రెక్కింగ్ అయితే. చాలా హ్యాపీ. నేను ఈ ట్రెక్కింగ్ కోసం అయితే చాలా వెయిట్ చేశాను అనమాట. ఎప్పుడెప్పుడు అనుకున్నాను కదంటే ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలా మటుకి. మనకి దౌకి ఒకటి బాకీ ఉంది. దౌకి వెళ్ళి గుహాతి చేరుకుని రిటర్న్ అవటమే. నిన్నైతే వైజాగ్ నుంచి ఒకరు కలిసారండి, కాసేపు మాట్లాడాను. ఈరోజు కూడా అలాగే తెలుగు వాళ్ళు, మన గోదావరి వాళ్ళు అనమాట, కోనసీమ నుంచి, కాకినాడ అనమాట. చాలా బాగా మాట్లాడారు. చాలా టైంపాస్ అయిపోయింది. కాసేపు మాట్లాడాలని ఉంది కదంటే మనం ట్రెక్కింగ్ చేసుకుని వచ్చేసాము, వాళ్ళు వెళ్తున్నారు అనమాట. లేదంటే వాళ్ళతో పాటు బాగుంది జర్నీ అనేది. సో ఎనీవే బాగా మాట్లాడారు. ఎలా అయినా మన తెలుగులేనండి. నిజంగా మన ఇంటి దగ్గర ఉంటే అంత మాట్లాడాలని అనిపించింది, కానీ అదర్ స్టేట్స్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ రోజుకి 18 days అండి. నిజంగా తెలుగులో అంటే ఎవరు దొరకలేదు నాకు. ఈరోజు దొరికేసరికి చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మాట్లాడారు, బాగా మాట్లాడారు. సో అయిపోయింది. చాలా థ్యాంక్స్ అంత వాళ్ళకు కూడా. బాగా అనిపించింది. ఇంకా ఎంతైనా మన తెలుగులో ఏపీ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, మన తెలుగు వాళ్ళు తగిలారంటే దారే అయితే బాగా ఎంజాయ్ చేశానండి ఈరోజు ట్రెక్కింగ్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరైతే అంటే ఒక్కడనే ఎలా ఎంజాయ్ చేశానంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసుకోండి, ఫ్రెండ్స్ తోటి రండి, సరదాగానే ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్. ఇప్పటివరకు చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ కూడా చేశారు. ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇంకా సపోర్ట్ చేయండి, చేస్తూనే ఉండండి. నేను వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను. చాలా థ్యాంక్ యూ.